మీకు పెళ్ళయిందా? తిక్క కుదిరిందా? ఎవరండి మీరు? నా పేరు అభిషేక్. ఐఎమ్ సోంబాబు. ఇంటి పేరు సైటా? కాదు సార్. పరాయివాడి పెళ్ళానికి సైట్ కొడుతుంటే అడుగుతున్నాలే. అసలేంటి బాస్ నీ ఉద్దేశం? ఏంటి? ఇక్కడి నుంచి మా ఇల్లు ఎంత దూరం ఉంది? అక్కడ బాల్కన్లో ఆరేసిన చీర రంగే నాకు సరిగ్గా కనిపించట్లేదే. అలాంటిది ఆ చీర కట్టుకున్న నా పెళ్ళం నీకెలా కనపడుతోంది బాస్? బైనాక్లస్తో చూస్తున్నావా? పోనీ శాటిలైట్ కనెక్షన్తో చూస్తున్నావా? లేకపోతే సెల్ ఫోన్లో జూమ్ వేసుకుని చూస్తున్నావా? చెప్పు. నెల రోజు నుంచి చంపేస్తున్నావు కదరా. అందుకే నా మొగతనం మొగుడితనం చూపించడానికే వచ్చాను. సారీ సార్, తెలియక చేశాను. తెలియకే చేసావు, తెలివి లేక చేసావు. అందుకే నీకు నిజమేంటో తెలియజేయడానికి నేను వచ్చాను. చూడరా, మావిని చూడు, బాగా దగ్గరగా చూడు. ఆ ఐస్ చూడు, ఆ ఫేస్ చూడు, ఆ నోస్ చూడు. ఇన్నాళ్ళు ఈవిడ్ని దూరం నుంచి చూసి ఈవిడేదో అదిరిపోయే అందగత్త అనుకు నువ్వు సైడ్ కొడుతున్నావు. చూడు, బాగా చూడరా. ఏం నచ్చిందనరా నెల రోజుల నుంచి చూస్తున్నావు? తాళిగట్టిన పాపానికి 100 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాను. మళ్ళీ నీకెందుకురా ఈ కర్మ? చూడబోతే ఇంకా పెళ్ళైనట్టుగా లేదు. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. బ్యాచులర్ లైఫ్ అంటే ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ లాంటిది. ఏ వెహికల్ అయినా రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ పెళ్ళైన తర్వాత మగాడి జీవితం హుసేన్ సాగర్లో వాటర్ లాంటిది. చూడటానికి ఎంతో బాగున్నా లోపలంతా చెత్త, చెదారం, కంపు. ఇంత చెప్పినా నువ్వు రియలైజ్ కాలేదనుకో. ఓ నెల రోజులు నీతో ఇక్కడే ఉంటుంది. అప్పుడు 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 తెలుస్తుంది అసలు లైఫ్ అంటే ఏంటి, వైఫ్ అంటే ఏంటి, పెళ్ళైన తర్వాత మగాడికి తిక్క కుదరటం అంటే ఏంటి అనేది. సార్ నన్ను క్షమించండి సార్. సార్, జీవితంలో ఇంకెప్పుడు మీ వైఫ్నే కాదు, అసలు ఏ వైఫ్ని చూడను. చివరికి నా వైఫ్ని కూడా చూడను సార్. మీరింత చెప్పిన తర్వాత అసలు జీవితంలో నేను పెళ్ళే చేసుకోను సార్. వెరీ గుడ్, గ్రేట్, సూపర్. నువ్వు ఈ మాట మీద నిలబడు. ఫ్యూచర్ లో నువ్వు అబ్దుల్ కలాం అంతటి వాడు అవుతావు. విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు తప్పదు కదా, నేను వెళ్తాను. పద. వెళ్ళండి సిస్టర్. ఇంకా తింటాం అవలేదా? ఆరో వేరే ప్యాకెట్ బావా. వేరే? అవును బావా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? హనీమూన్కి. అక్కెందుకు బావా ఏడుస్తోంది? అదే నెల రోజులుగా ఉన్న క్రాంతి, భ్రాంతి, వాంతి. ఏంట్రది? ఏదో ఫ్లోలో చెప్పాను బావా. ఆహా, నీ దగ్గర చాలా ఫ్లో ఉందిరా. అందుకే నీ కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చి మొత్తం కొట్టుకుని చచ్చిపోయినాయి. బావా, జస్ట్ ఇప్పుడే నాకు ఒక సూపర్ బిజినెస్ ఐడియా వచ్చింది బావా. 5 లక్షలు పెట్టుబడి. వింటావా? అంత మంచి ఐడియానా? సూపర్ బావా. ఈ ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది. నీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది బావా. నా జీవితాన్ని కొత్తగా మార్చేదే ఉందిలే. సరే, అయితే ఈ రోజు రాత్రి 1 గంటకి. 1 గంటకా? నాకు నిద్ర వస్తుంది కదా బావా. నాకు నిద్ర వస్తుంది, నీకు వస్తుంది. ఆ నిద్రలో అందమైన కల వస్తుంది. ఆ కల్లోకి నేను వస్తాను. అప్పుడు డీటెయిల్డ్గా ఈ కాన్సెప్ట్ గురించి చర్చించుకుందాం. వెరీ గుడ్. నచ్చిందనుకో, ఆన్ ది స్పాట్ వెంటనే 5 lakhs పేమెంట్. ఓకే? నాకేంటి ఇప్పుడే నిద్ర వస్తుంది? చూడరా, మావిని చూడు,
బాగా దగ్గరగా చూడు. ఆ ఐస్ చూడు, ఆ ఫేస్ చూడు, ఆ నోస్ చూడు. ఇన్నాళ్ళు ఈవిడ్ని దూరం నుంచి చూసి ఈవిడేదో అదిరిపోయి అందగత్త అనుకు నువ్వు సైడ్ కొడుతున్నావు. చూడు, బాగా చూడరా. ఏం నచ్చిందనరా 4 రోజుల నుంచి చూస్తున్నావు? తాళిగట్టిన పాపానికి 100 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాను. మళ్ళీ నీకెందుకురాయి కర్మ? 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 ఏంటి సుందు, నువ్వు ఏడుస్తున్నావా? నీకు కూడా ఏడుపొస్తుందా? చాలండి, నాకు జరిగిన అవమానం చాలు. ఇంకా ఇంకా ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. సుందు, ఏంటి నేను నిన్ను అవమానించానా? ఒక్క పరాయి మగాడు ముందు నా పర్వ మొత్తం తీసేశారు. అయ్యో పిచ్చి సుందు, ఇలా చేయకి ఎలా చేస్తారు చెప్పు? అవమానిచ్చింది చాలక అదో పెద్ద ఘనకార్యంలా సమర్థిస్తున్నారా? సుందరి, నువ్వు పేరుకు తగ్గట్టుగానే సుందరివి, అందులో నో డౌట్. ఎవడో గొట్టంగాడు నా పెళ్ళాన్ని చూస్తున్నాడని నేను వాడిని తిట్టాననుకో, అప్పుడు వాడు రెచ్చిపోతాడు. అప్పుడు నేను రెచ్చిపోయి వాడిని వెళ్ళి కొట్టాననుకో, వాడు ఆవేశంలో నన్నేం చేయలేక నీ మొహం మీద యాసిడ్ పోస్తా. అప్పుడు ఇంతటి సుందరీ మొహం ఎంతటి బందరీ అయిపోతుందో ఒకసారి ఊహించుకో. రివర్స్ లో వెళ్ళాను కాబట్టి ఆడు నా కాళ్ళకి దండం పెట్టాడు. అది ఓకేనండి, ఈ విషయం నాకు ముందు చెప్పి తీసుకెళ్ళుండొచ్చు కదా. ముందే చెప్పాననుకో, వాడు ముందు నేను తిడుతుంటే ఇది డ్రామా అని తెలిసి నువ్వు నవ్వుతావు. అది వాడు గమనించాడనుకో, టోటల్ ప్లాన్ అంతా మటాష్ అవుతుంది. ముందు చెప్పకుండా తీసుకెళ్ళాను కాబట్టే అబ్బా ఏం నటించో, ఏం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చో, సూపరు. సూపర్ నేను కాదండి, మీరు. ఇంతకంటే సూపర్ అయిన విషయం రేపు ఉదయాన్నే చూపిస్తా. సుందు, నీకు సూపర్ విషయం చూపిస్తా అన్నాను కదా, రా చూడు. అటు కాదు, ఆ ఇంటి కేసు చూడు. ఆ ఇంటి కేసా? నేను చూడను. ఇప్పుడు ఆ కుర్రాడు ఆ ఇంట్లో లేడే. లేడా? ఎక్కడికెళ్ళాడు? వాడు నాకు ఫోన్ చేసి నా బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ ఫ్లైట్లో ఇండియాకి గుడ్ బై చెప్పి గుడ్ బై లాగా దుబాయ్కి బాయ్ బాయ్ అంటూ వెళ్ళిపోతున్నాడు. లక్కీ ఫెలో. చూసావా, వాడిని కాలనీలోనే కాదు ఈ కంట్రీలోనే లేకుండా చేస్తాను. చేశాను. ఆహా, మీరు వెరీ వెరీ గ్రేట్ అండి. యా. ఏమండి, మీరేమైనా హోటల్ పెడుతున్నారా? లేదమ్మా, రేపు ఉపవాసం కదా, ఈ రోజు సుష్టిగా భోంచేసేస్తే రేపటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని. అక్క అక్క. హాయ్ లవణ్య, రా కూర్చో. ఏంటి ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు? బంకా? అదేం లేదు. మరి మార్నింగ్ షో టికెట్స్ దొరకలేదు? అది కూడా కాదు. మరి ఏమైంది? ఫేస్ ఎందుకంత డల్ గా పెట్టుకున్నావు? కాలేజ్కి వెళ్తున్నా వస్తున్నా మన స్ట్రీట్ చివరున్న ఒక ఇడియట్ నన్ను సైట్ కొడుతున్నాడు. నిన్ను సైట్ కొడుతున్నాడా? అక్క, నాతో కొంచెం పోలీస్ స్టేషన్కి వస్తావా? కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? పోలీస్ కంటే పవర్ఫుల్ పనిష్మెంట్ నేనిస్తాను. నువ్వా? అవును, నా దగ్గర ఒక సూపర్ ఫార్ములా ఉంది. వింటే షాక్ అవుతావు. అయినా నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను, రా. వద్దక్క, నాకెందుకు భయంగా ఉంది. భయమా? నువ్వు కాదు భయపడాల్సింది, వాడు భయంతో వణకాలి, నిన్ను చూసి బెతరాలి, పర్మనెంట్ గా ఈ కంట్రీ వదిలి పారిపోవాలి. మే హూనా, తూ ఆనా. ఈ హోటల్లోనేనక్క వాడు పనిచేసేది. నువ్వు బండికి స్టాండ్ వేయి, వాడు స్టాండ్ నేను ఓడి తీస్తాను. రై కిషోర్, రారా బయటికి. ఏంటి నువ్వు ఈ అమ్మాయికి సైట్ కొడుతున్నావట? యా. నువ్వు
ఈ దిక్కుమాలిన కూలింగ్ గ్లాసెస్ వేసుకొని అక్కడెక్కడో దూరంగా రోడ్ మీద ఈ బైక్ లో వెళ్తున్న ఈ అమ్మాయి నీకెలా కనపడుతుందిరా? దా చూడ్రా, ఈ అమ్మాయిని బాగా దగ్గర నుంచి చూడు. ఆ ఫేస్ చూడరా, ఆ స్మైల్ చూడరా, ఆ ఐస్ చూడరా, ఆ నోస్ చూడరా. ఏం నచ్చిందనరా ఈ అమ్మాయికి సైడ్ కొడుతున్నావు? రే, నీకింకా పెళ్లి కాలేదు కదరా. బ్యాచులర్ లైఫ్ అంటే ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ లాంటిది. ఎన్ని వెహికల్స్ అయినా రావచ్చు వెళ్ళొచ్చు. పెళ్ళయ్యాక మగాడి జీవితం హుస్సేన్ సాగర్ లో వాటర్ లాంటిదిరా. చూడ్డానికి బాగున్నా లోపలంతా చెత్త చెదరం కంపు. నేనింత చెప్పినా నీకర్థం కాలేదనుకో, పెట్టుకోరా. ఓ నెల రోజు పాటు నీ దగ్గరే పెట్టుకో. థ్యాంక్ యూ ఆంటీ. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? నీ అమ్మ కడుపు మాడ. అయ్యో, ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడెలా?